ఓం శ్రీ మాత్రే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీకృష్ణాయ నమః. అందరికీ నమస్కారం అండి. మాఘపురాణం 14వ అధ్యాయం అండి. మాఘపురాణం 14వ అధ్యాయంలోకి వెళ్ళే ముందు ఇదే మొదటిసారి మా ఛానల్ చూసినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని ట్యాప్ చేసి ఆల్ బటన్ క్లిక్ చేస్తే మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామండి. మాఘపురాణం 14వ అధ్యాయం, ఆడకుక్కకు విముక్తి కలుగుట. దిలీప్ మహారాజా, సుమిత్రుని కథ ఈశ్వరుడు పార్వతీదేవి చెప్పిన రీతిగా విన్నావు కదా. ఇంకొక కథ పార్వతికి ఈశ్వరుడు ఈ విధంగా చెప్పాను. అది ఎట్లన్నా, మాఘమాసంలో మాఘస్నానములు చేయువాడు గొప్ప ధనశాలి అగును. వర్తమాన కాలం యందు ఎన్ని కష్టములు అనుభవించున్నప్పటికీ మాఘస్నానం మొదలైడి తర్వాత వారి కష్టములు క్రమేపీ సమసిపోవును. మాఘశుద్ధ దశమి నాడు నిర్మలమైన మనసుతో శ్రీమన్నారాయణుని పూజించిన ఎడల శ్రీహరి కటాక్షమునకు పాత్రుడగును. అందులో అణుమాత్రమైనను సంశయం లేదు అని పార్వతీదేవితో శంకరుడు వివరించుండగా పార్వతికి మరల ఇట్లు పలికాను. నాదా, శ్రీ లక్ష్మీనారాయణ వ్రతము చేసిన ఎడల మనోవాంఛల సిద్ధి కలుగునని చెప్పితీరి కదా. ఆ వ్రత విధానం ఎట్టిదో ఎటులు ఆచరించవలన వివరంగా చెప్పుడి అని పార్వతీదేవి ఈశ్వరుని కోరింది. అంత మహేశ్వరుడు పార్వతితో ఇట్లు చెప్పసాగాను. మాఘశుద్ధ దశమి నాడు ప్రాతకాలమునే కాలకృత్యములు తీర్చుకుని స్నానము చేసి నది ఒడ్డున గాని ఇంటి వద్దన గాని మంటపము ఉంచి ఆ మంటపంలో ఆవు పేడతో అలికి పంచరంగులతో ముగ్గు పెట్టి మంటపం మధ్య 8 రేకుల పద్మం వేసి అన్ని రకాల పుష్ప ఫలాలు తీసుకుని వచ్చి లక్ష్మీనారాయణ మంటపం మధ్యన ఉంచి గంధము, కర్పూరము, అగరు మొదలగు ద్రవ్యములు విగ్రహములకు రాసి పూజించవలెను. రాగి చెంబులో నీరు పోసి మామిడి చిగుళ్లను ఉంచి దానిపై కొబ్బరికాయ పెట్టి కొత్త వస్త్రమును కట్టి కలిపి లక్ష్మీనారాయణ ప్రతిమ ప్రతిష్ఠించి పూజించవలెను. ఆ మంటపము మధ్యలో సాలగ్రామమును ఉంచి ఒక సద్బ్రాహ్మణుని ఆహ్వానించి వారిచే పంచామృత స్నానము చేయించి తులసీ దళములతో పుష్పములతో పూజించి ధూపము, చందన, అగర పరిమళ వస్తువులను నైవేద్యంగా చెల్లించవలెను. తర్వాత రాగి పాత్రలో నీరు పోసి అర్ఘ్య ప్రదానం ఇవ్వవలెను. అటు తర్వాత సూర్యనారాయణ స్వరూపమగు శ్రీరామచంద్రుడు ప్రభువును మదిలో ధ్యానించవలెను. మాఘమాస స్నానము చేయువారు తల్లిదండ్రులు, బంధుమిత్రుల సమక్షంలో మాఘమాస వ్రతము చేయవలెను. ఒక సద్బ్రాహ్మణునికి బియ్యము, బెల్లము, ఉప్పు, పప్పు, కాయగూరలు, పండ్లు మొదలగునవి ఒక పాత్రలో ఉంచి లేదా కొత్త గుడ్డలో మూట కట్టి కానీ దానం ఇయ్యవలెను. మాఘపురాణం స్వయముగా పఠించినప్పుడు లేక వినుడు కానీ చేతిలో అక్షంతలు ఉంచుకొని భక్తితో శ్రీమన్నారాయణని ధ్యానించుకొని అక్షింతలు భగవంతునిపై ఉంచి మరికొన్ని అక్షంతలు తలపై వేసుకోవాలి. గానా ఓ శాంభవి, మాఘస్నానం చేసి మాఘశుద్ధ దశమి నాడు లక్ష్మీనారాయణ పూజని నిష్ఠతో ఎవరైతే పూజ చేస్తారో అటువంటి ఎంతటి మహాపాపులైనా నశించిపోయి. ఇందులో ఒక్క ఉదాహరణ కూడా ఉన్నది, తెలియజేస్తాను, సావధానురాలవై విను. గౌతమ మహర్షి ఒకనాడు తన శిష్యులతో గూడి తీర్థయాత్రలు చేయుటకై ఉత్తరాది దిశకు బయలుదేరాడు. అనేక పుణ్యనదులు స్నానం చేసి ప్రసిద్ధి క్షేత్రముకు దర్శించుకుని మార్గమందు ముని పుంగవులతో ఇష్టాగోష్ఠులు జరుపుకుని మాఘమాస ప్రవేశించడం వల్ల కృష్ణానదిలో స్నానం చేయవలనని ఆ ప్రాంతముకు వచ్చి విడిద చేసిరి. గౌతమ ముని తన శిష్యులతో కూడి కృష్ణానదిలో సూర్యోదయం సమయంలో స్నానము చేసి తీరంలో ఒక రావి చెట్టు వద్దకు వచ్చి ఈ శ్లోకము చెప్పాను. మూలతో బ్రహ్మ రూపాయ, మధ్యతో విష్ణు రూపిణ్యే, అగ్రశివ రూపాయ వృషరాజాయ తే నమః అని రావి చెట్టుకు నమస్కరించి ఆ చెట్టు మొదట ఆసీనులై శ్రీహరిని ఈ విధముగా పూజించిరి. తర్వాత శిష్యులందరికీ మాఘమాస ప్రభావము వివరించి ఈ విధముగా ప్రతిదినం ఆచరించుటగా మాఘశుద్ధ దశమి నాడు ఆ చెట్టు మొదట మంటపం ఏర్పరిచి ముగ్గులు, బొట్లు పెట్టి మామిడి తోరణాలతో అలంకరించి ఆ మంటపం మధ్యలో శ్రీహరి చిత్రపటాన్ని ఉంచి పూజించినారు. ఆ విధంగా పూజ చేయుచున్న సమయంలో ఒక ఆడకుక్క వచ్చి భగవంతుని చేయుచున్న పూజా విధానము రెప్ప వాల్చకుండా దీక్షతో చూసు
ఆ రావి చెట్టుకున్న ఎదురుగా కూర్చుని ఉండెను. శిష్యులు వారి వద్దనున్న దండములతో దాన్ని బెదిరించిరి. ఆ కుక్క ఆ చెట్టు నుండి లేచి ఉత్తర దిశ వైపుకు వెళ్ళి మరలా తూర్పు తిరిగి ఆ వైపే నుండి దక్షిణ దిశకు కడలి మరలా యథాప్రకారం పడమటి దిశలోనే కూర్చుండెను. శిష్యులు బెదిరించిన ముందు చేసిన తనులే రెండవసారి కూడా మా మంటపం చుట్టూ తిరిగి వచ్చి శిష్యుల మంటపం చుట్టూ ప్రదక్షిణ చేయనని అది మాఘమాసం అయినందు వెంటనే ఆ కుక్క రూపం వదిలి ఒక రాజుగా మారిపోయింది. రాజు సకల ఆభరణాలు ధరించి వాడే మునులు ఎదుట నిలబడి మునులందరికీ నమస్కరించాను. అక్కడ ఆ కుక్క రాజుగా మారిపోవుట చూచి మునులు గౌతమ మహర్షితో ఆశ్చర్యమునొందిరి. ఓయి, నీవు ఎవరు? నీ వీట్లు ఎట్లా మారిన కారణం ఏమిటని గౌతముని ప్రశ్నించగా, మునిచంద్రమా, నేను కళింగరాజును. మాది చంద్రవంశం. నా పేరు జయచంద్రుడు. నాకు అన్ని విద్యలు ఎందు ప్రావీణ్యం గలదు. నా దేశ ప్రజలను ధర్మ మార్గమును పరిపాలన చేయుచున్నాను. దాన ధర్మములన్నీ నాకు అతి ప్రేమ. నేను అనేకమైన దానాలు చేయుడుని. గో, భూ, హిరణ్య, సాలగ్రామ దానాలు కూడా చేసినాను. ఎక్కువ తిలదానం చేయును. అనేక ప్రాంతములో చెరువులో త్రవ్వించాను. నూతులు బావులు త్రవ్వించాను. నీడనిచు నిత్యము అన్నసత్రములు, మంచినీటి చలివేంద్రములు, ఎన్నో పుణ్యకార్యములు చేసి ఉన్నాను. అనేక దేశాలందు నిర్మించిన దేవతా విగ్రహాలు ప్రతిష్ఠించినాను. సద్బ్రాహ్మణులకు చేతను, వేద పండితుల చేతను ఎన్నో కత్రువులు చేయించినాను. పురాణాల్లో ఉన్న అన్ని ధర్మాలను చేయున్నాను. కానీ నేను ఇలా కుక్కనయ్యాను. దానికి కారణం లేకపోలేదు. ఆ కారణం కూడా మీకు వినిపించదను. ఒకనొక దినమున ఒక మునపుంగవుడు గొప్ప యజ్ఞం ఒకటి తలపెట్టినాను. ఆ యజ్ఞమున సామాన్యమైన విషయం కాదు కదా. దానికి కావలసిన దాన వస్తు సదుపాయాలు చాలా కావలెను. కాన మునిపుంగవుడు నా వద్దకు వచ్చి అర్థించెను. మునిని సత్తముడు వచ్చిన వెంటనే ఎదురేగి కాళ్ళు కడిగి నీళ్లు నా శిరస్సుపై జల్లుకుని కుశల ప్రశ్నలు అడిగి మునికి మిక్కిలి సంతసించి, రాజా, నీకు గుప్త విషయములు తెలియజేయుదును. ఈ మాసములో మకర రాశి యందు సూర్యుడు ప్రవేశించును. ఈ దినమునను సూర్యోదయం అయిన తరువాత నీవు స్నానము చేసి భక్తి శ్రద్ధలతో మాఘమాస మహత్యము చదువుట గాని లేక వినుట గాని చేయుము. దీనివల్ల నీకు వైకుంఠ ప్రాప్తి కలుగునని, అంతేగాక అశ్వమేధ యాగం చేసిన ఎడల ఎంతటి పుణ్యఫలం కలుగునో అంతటి పుణ్యఫలము కలుగునని, తీర్థ స్నానం చేయగా వచ్చిన ఫలము కానీ లేక దాన పుణ్యములు అనగా పంచగాయాలు చేసినంత ఫలము కానీ పొందుగావు. మాఘశుద్ధ సప్తమి ఆదివారం వచ్చినప్పుడు దశమి ఆదివారం వచ్చినా కానీ ఉదయమే స్నానము చేసి మరియు మాఘ పౌర్ణమి రోజు ఉదయమే స్నానం చేసినచో మానవుడు ఎటువంటి విడవగలడు. ఒకవేళ ఇతర జాతుల వారు ఎవరైనా మాఘమాసం అంతటా నిష్ఠతో నదీ స్నానం ఆచరించి దాన ధర్మములు మాఘపురాణం పఠించునా లేక వినునా మరుజన్మలో బ్రాహ్మణుడే జన్మించును అని మునీశ్వరుడు నాతో చెప్పగా నేను అతన్ని అవమానించినట్లు మాట్లాడి తిని, అయ్యా ముని సత్తమా, మీరు పలికిన విషయాలు నాకు తెలియను. అవన్నీ బూటకములు. వాటిని నేను యథార్థములని అంగీకరించను. ఏవో అతిశయోక్తులు తప్ప మరొకటి కాదు. గాన నేను మాఘమాస స్నానం చేయుట కానీ దాన పుణ్యాదులు చేయుట కానీ పూజ నమస్కారాలు ఆచరించుట కానీ చేయను. చలిదినమున చన్నీల స్నానము చేయుట ఎంత కష్టము. ఇక నాకు నీతి బోధలు చెప్పకుడు. నాకున్న ఫలము చాలు అని ఆ ముని అంతటా నా మాటలు మునికి కోపం వచ్చినది. ముఖం చిట్లుకునేసరికి నేను చెప్పి తిని, అది నా ధర్మము అని యజ్ఞం కావలసిన ధనము తీసుకుని వెళ్ళిపోయినాడు. అంతటా నేను ఆ ముని చేతులను పట్టి బ్రతిమలాడగా ఎట్టకేలకు ముని అంగీకరించి ధనము తీసుకుని పోయాను. ఆ విధంగా నేను కొంతకాలం రాజ్యం వెళ్ళి ప్రాణములు విడిచిన తరువాత నాకు కుక్క జన్మ వచ్చినది. నా పాపఫలమే కానీ కుక్కకు 7 జన్మలు బాధలు పడుతుంది. ఇప్పుడు మీరు చేయి పూజాస్తములు చుట్టూ 3 పర్యాయం ప్రదక్షిణ చేసి తిని గాన నాకు పూర్వ జన్మం నాకు కలిగినది. దైవయోగము ఎవరూ తప్పించలేరు కదా. ఇటులా కుక్క జన్మతో ఉండగా మరలా నాకు పూర్వజన్మ ఎటులో సంక్రమించినదో వివరింపుడన్నది అని అడిగాను. ఆ రాజు మాటలు విని మునీశ్వరుడు ఆశ్చర్యపడి, మాఘమాసం నీవు చులకనగా చూచుట వలన ఎంతటి విపత్తు కలిగిన అనుభవించదవో చూసినావా? నీ వద్ద వచ్చిన ముని సత్తముడు ఉత్తముడు. అతడు పలికిన విషయములేను యథార్థములే. నీవు కుక్క ఎట్లు పవిత్రుడు అవుతువో ఆ వృత్తాంతము వివరించదను, సావధానమే ఆలకింపుము.
నేను నా శిష్యులతో ఈ మాఘమాసం అంతయు కృష్ణవేణి తీరమందు కృష్ణానదిలో మాఘస్నానం ఆచరించి జపములు చేసి తిరిగి మరొక పుణ్యుడికి పోదామని వచ్చి ఇటు మేమందరము ఈ వటవృక్షము కింద విష్ణు విగ్రహాన్ని పెట్టి పూజించుకున్నాము. కుక్క రూపంలో నీవు దారిని పోతే వచ్చి నైవేద్యము చూసి తినవలననే ఆశతో పూజా సమీపమునకు వచ్చి కూర్చుంటివి. అప్పుడు నీవు ఎలాగో తెలుసా, నీ శరీరము బురదమైలై తగిలి ఉన్నది, నీ చుట్టూ చాలా అసహ్యంగా ఉన్నది. పరిశుద్ధమైన భగవంతుడు పూజ చేయుచున్న సమయం నైవేద్యం తినవలన ఆశతో ఈ మండపం చుట్టూ తిరిగి యథాస్థానంలోకి వచ్చి కూర్చుంటివి. మరలా నా శిష్యులు నిన్ను కొట్టబోయేది వచ్చి ఇటు 3 పర్యాయములు తిరుగుచుండే భగవంతుడు నీ రూపము నీకు ఇచ్చి నిజ రూపం ప్రసాదించను. అనగా మాఘమాస ఫలము భగవంతుడు మంటపం చుట్టూ తిరగడం వల్ల పునర్జన్మ వచ్చిందన్నమాట. ఇక మాఘమాసం అంతయు నదీ స్నానము చేసి భగవంతుడిని ధ్యానించి పురాణ పఠనము చేసిన ఎంతటి ఫలము వచ్చును ఊహించుకొనుము అని గౌతముని చెప్పగా రాజు మిగులు సంతోషించి గౌతమి ఋషికి అతని పరివారముకు నమస్కరించుండగా అంతలో రావి చెట్టును ఒక తొర్ర నుండి ఒక మండుకము బయటకు వచ్చి గౌతమ మహర్షి పాదాలపై పడి బెకబెకమంటూ అరిచినది. ఇట్లు గెంతుచుండ హఠాత్తుగా కప్పరూపమున వదిలి ముని వనితగా మారిపోయిన ఆమె నవయువతి అతి సుందరాంగి. గౌతమ ఋషిని చూడగానే తనకు జ్ఞానోదయమై పూర్వజన్మ వృత్తాంతము జ్ఞప్తిగా వచ్చినది. అంత గౌతమ ముని, అమ్మాయి నీవెవరు, నీ నామధేయం ఏమిటి, నీ వృత్తాంతమే తెలియజేయమని ప్రశ్నించింది. గౌతమ ముని చూడగానే తన పూర్వజన్మ వృత్తాంతము ఇట్లు చెప్పసాగాను. ఇట్లు మాఘపురాణము 14వ అధ్యాయం సంపూర్ణం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోపై మీకు ఎలాంటి సలహాలు సూచనలు ఇవ్వాలన్నా దయచేసి మా కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే పెట్టండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాం. సర్వే జన సుఖినో భవంతు.